Good morning, students. Today's class is events of breathing. That means how air is moving inside and what is happening inside. So first we are taking the breath. That means oxygen is entering into the lungs through the atmosphere and carbon dioxide released from the lungs into the atmosphere. That process is called the ventilation or the breathing. సో ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ నుంచి లంగ్స్లోకి వెళ్ళడం, లంగ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ క్యాపిలరీస్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే వాట్ ఎవర్ ఎయిర్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద లంగ్స్ అండ్ రీచింగ్ టు ద ఆల్వియోలై, there it is enter into the blood capillaries is called the external respiration. Transportation of gases అంటే గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం. ట్రాన్స్పోర్ట్ మీన్స్ మూవింగ్. సో లంగ్స్ నుంచి టిష్యూస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం. ఇంటర్నల్ రెస్పిరేషన్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద బ్లడ్ క్యాపిలరీస్ అండ్ టిష్యూస్. టిష్యూస్ లోపలికి బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఆక్సిజన్ మూవ్ అవ్వడం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటేనేమో ఆల్వియోలై నుంచి బ్లడ్ క్యాపిలరీస్కి, ఇంటర్నల్ అంటే లోపల కాబట్టి బ్లడ్ క్యాపిలరీస్ ఇంటూ ద టిష్యూస్. వన్స్ రీచ్డ్ టు ద టిష్యూస్ ఎనర్జీ ప్రొడక్షన్ అవ్వడాన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటారనమాట. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ మెకానిజం తీసుకుంటే థొరాసిక్ ఛాంబర్ ఉంటుంది, ఎయిర్ టైట్ ఛాంబర్. డోర్సల్గా వర్టిబ్రల్ కాలము, వెంట్రల్గా స్టెర్నము, లోవర్ డయాఫ్రాము, లేటరల్ రిబ్స్తో ఫామ్ అవుతుంది అనమాట. సో వెన్ నెగిటివ్ ప్రెషర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ లంగ్స్ ఇన్ ఇన్హలేషన్, ఎయిర్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అంటే లోపల తక్కువ ప్రెషర్ ఉంటే ఆల్వేస్ ఎయిర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో లంగ్స్ లో ప్రెషర్ ఉందనుకోండి, అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ లోపలికి వెళ్తుంది, దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ ఈజ్ ఏ ఇన్హలేషన్. అలాగే ఎయిర్ లోపల నుంచి బయటికి అట్మాస్ఫియర్కి వెళ్తుందంటే ఎగ్జలేషన్. సో ఇన్హలేషన్ ఎగ్జలేషన్లో అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఆల్వియోలై ప్రెషర్ ఎలా ఉంటుందో చూడండి. ఇన్హలేషన్ లోపలికి వెళ్తుంది అంటే హై నుంచి లోకి వెళ్తుంది అనమాట. అదే ఎగ్జలేషన్లో హై నుంచి లో అంటే బయటకు వెళ్తుంది. ఇక్కడ లంగ్స్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట. దట్ ఈజ్ ఆల్వేస్ ఎయిర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ద హై పార్షియల్ ప్రెషర్ టు ద లో పార్షియల్ ప్రెషర్. అందుకే ఇన్హలేషన్లో అట్మాస్ఫియర్ నుంచి లంగ్స్కి, ఎగ్జలేషన్లో లంగ్స్ నుంచి అట్మాస్ఫియర్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇంటర్నల్ ప్లూరల్ ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డయాఫ్రమ్ కంట్రాక్ట్ అవుతుంది. డయాఫ్రమ్ కంట్రాక్ట్ అయినప్పుడు యాంటీరియర్గా, పోస్టీరియర్గా, వర్టికల్గా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది థొరాసిక్ ఛాంబర్ది. అలాగే ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు రిబ్స్ ఎలివేట్ అవుతాయి. రిబ్స్ ఇలా బకెట్ని లిఫ్ట్ చేసినప్పుడు ఎలా అవుతాయి, అలాగే ఎలివేట్ అయ్యి డోర్సల్గా, వెంట్రల్గా థొరాసిక్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే రిబ్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు అటాచ్డ్ ప్లూరల్ మెంబ్రెయిన్ కూడా ఎన్లార్జ్ అవుతుంది. వెన్ ప్లూరల్ మెంబ్రెయిన్ ఈజ్ మూవింగ్ అలాంగ్ విత్ ద రిబ్స్, లంగ్ వాల్యూమ్ అంటే పల్మనరీ వాల్యూమ్ని ఏమనొచ్చమ్మా, లంగ్ వాల్యూమ్ అన్నా పల్మనరీ వాల్యూమ్ అన్నా సేమ్. సో థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే పల్మనరీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎయిర్ మూవింగ్ ఫ్రమ్ అవుట్ టు అంటే బయట కంటే లోపల ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. చెప్పానుగా, ఆల్వేస్ ఎయిర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. సో థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి పల్మనరీ లంగ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఎయిర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్హలేషన్. సో ఇన్హలేషన్ అనేది యాక్టివ్ ప్రాసెస్, కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ జరుగుతుంది కాబట్టి. సో డయాఫ్రామ్ వల్ల యాంటీరియర్, పోస్టీరియర్ గాను, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ వల్ల డోర్సల్, వెంట్రల్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే పల్మనరీ వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి ఎయిర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అదే ఎగ్జలేషన్ ఆపోజిట్గా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఎ ప్యాసివ్ ప్రాసెస్. డయాఫ్రామ్ రిలాక్స్ అవ్వడం వల్ల వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది యాంటీరియర్గా, పోస్టీరియర్గా. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిబ్స్ మధ్య ఉండేవి డిప్రెస్ అవ్వడం వల్ల మొత్తం వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుద్ది. థొరాసిక్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది,
పల్మనరీ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇన్సైడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఎయిర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఇన్ టు ద అవుట్ సైడ్. ఇవి నార్మల్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్. ఒకవేళ ఫోర్స్ఫుల్గా తీసుకుంటున్నాం, ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ ఎక్స్టర్నల్తో పాటు ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట, కంట్రాక్ట్ అవుతాయి. అలాగే ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ అనుకోండి, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ ప్యాసివ్ అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాయి. కానీ ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ తీసుకున్నప్పుడు హియర్ వీఆర్ ఆల్సో కన్సిడర్డ్ ఇట్ ఈజ్ ఏ యాక్టివ్ ప్రాసెస్. ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ ఈజ్ ఏ యాక్టివ్ ప్రాసెస్. ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అలాగే లోవర్ అబ్డామినల్ మజిల్స్, all these are undergo contraction for forceful exhalation. So forceful exhalation comes under which type of respiration? It is a active. నార్మల్ ఎగ్జలేషన్ ప్యాసివ్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ తీసుకుంటేనేమో యాక్టివ్ ప్రాసెస్. ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్, దీస్ 3 are active, whereas only exhalation comes under the passive. ఇక్కడ external intercostal muscles are participating, their internal intercostal muscles also participating. In forceful exhalation, internal intercostal muscles, abdominal muscles, diaphragm, all those undergo contraction for forceful exhalation. సో అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి, లోవర్ సైడ్ అంతా బేబీ ఆక్యుపై ఉంటుంది కాబట్టి ఎగ్జలేషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది అనమాట. డయాఫ్రామ్ అనేది ఎక్కువ కంట్రాక్ట్ అవుతుంది. ఇంటర్కోస్టల్ మజిల్స్ మాత్రమే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ అనమాట.